తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి విశేషంగా శ్రావణ మాసం యొక్క వైభవం గురించి, శ్రావణ మాసంలో రాబోతున్న పర్వదినాల గురించి అడిగి వివరంగా తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మరి ఇక శ్రావణ మాసంలోనే అన్నా చెల్లెళ్ళకి బంధానికి ప్రతీక రక్షాబంధన్. ఈ రక్షాబంధన్ చాలా చక్కగా జరుపుకుంటారు. ఎక్కడ ఉన్నప్పటికీ వెళ్ళటానికి వీలు అవ్వకపోయినా కనీసం వాళ్ళకి అవి రాఖీలు అందచేసి ఆ ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు. కానీ విన్నదేంటి అంటే ఈ రక్షాబంధన్ కూడా మన తెలుగువారి పండగ కాదు అని చెప్పి. ఒక్కసారి రక్షాబంధన్ విశిష్టతతో పాటు ఆ అనుమానాన్ని కూడా నివృత్తి చేయండి. ముందుగా శ్రావణ పౌర్ణమి గురించి తెలుసుకుందాం. శ్రావణ పౌర్ణమి చాలా విశేషమైన రోజు. శ్రావణ పౌర్ణమి రోజు చెయ్యవలసిన ముఖ్యమైన విషయాలు చెప్తాను. శ్రావణ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అంటారు, శ్రావణ పౌర్ణమి అంటారు. యథార్థంగా ఎవరైతే ఉపనయనం అయినటువంటి వారు, ద్విజులు కావచ్చు, ఉపనయనం అయినటువంటి వారు, బ్రాహ్మణులు కాకుండా మిగతా వర్ణాల్లో కూడా ఉన్నటువంటి వారు ఉన్నారు. ఉపనయనం అయినటువంటి వారు వారి యొక్క యజ్ఞోపవేతాన్ని ఆ రోజు మార్చుకుంటారు. ప్రతి సంవత్సరం యజ్ఞోపవేతాన్ని కొన్ని సందర్భాల్లో మనం మార్చుకోవాల్సి వస్తుంది. గ్రహణాల సమయం కావచ్చు, లేదా ఇంట్లో ఏదైనా కొన్ని పితృకార్యాలు జరిగినప్పుడు కావచ్చు, అలాగే యజ్ఞోపవేతానికి ఏదైనా తెలియకుండా తెగడం ఇలాంటివి జరిగినప్పుడు కావచ్చు. ముఖ్యంగా ఇవన్నీ జరగకపోయినా సంవత్సరంలో విశేషించి శ్రావణ పౌర్ణమి రోజు ఈ మార్చుకునేటువంటి విధానం వచ్చింది. దీనికి కూడా ఒక పురాణ కథ ఎలా చెప్తారంటే, గౌతమ మహర్షి ఒకానొక సమయంలో కరువు కాటకాలు పెరిగిపోయినప్పుడు, ఆహారం అనేది లేనప్పుడు అనేక ప్రాంతాల నుంచి ఋషులు, బ్రాహ్మలు, అలాగే దాంతోపాటు అనేక మంది జనులు గౌతమ మహర్షి వద్దకు వెళ్ళి, మాకు ఎక్కడా నీరు లేదు, వ్యవసాయం లేదు, తిండి లేదు, మమ్మల్ని రక్షించాలనగా ఆయన తన తపోశక్తితోటి గాయత్రి మంత్రం చెప్పి కొన్ని విత్తనాలు విసరడం చేత అక్కడ అనేక వృక్షాలు వచ్చి వారికి కొన్ని సంవత్సరాల పాటు ఆహారానికి లోటు లేకుండా అందరికీ ఆహారాలు, అన్న పానీయాలు అందాయి. ఆయనకి ఈ శక్తి ఎలా వచ్చిందనేటువంటి విషయం తెలుసుకోవడం జరిగింది. అప్పుడు నేను నిత్య గాయత్రి చేయడం, ముఖ్యంగా శ్రావణ పౌర్ణమి రోజు యజ్ఞోపవీతం చేసి ఎవరైతే నూతన యజ్ఞోపవేత ధారణ చేసి విశేషంగా గాయత్రి జపాన్ని చేస్తారో, కనీసం 1008 సార్లు గాయత్రిని చేసుకుంటూ త్రిసంధ్యలు చేస్తారో అటువంటి వారికి ఇటువంటి శక్తి లభిస్తుంది, ఆ యొక్క గాయత్రి యొక్క అనుగ్రహం లభిస్తుందని చెప్పడం. ఈ కథ ఆధారంగా శ్రావణ పౌర్ణమి రోజు జంధ్యాల పౌర్ణమి నూతన యజ్ఞోపవేతాన్ని ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆచరిస్తారు. ఇది శ్రావణ పౌర్ణమికి చాలా ముఖ్యమైన విషయం. ఇది కాకుండా శ్రావణ పౌర్ణమితో ఉన్న 2 చిన్న కథలు ఏంటంటే, శ్రావణ పౌర్ణమిలో ఇదే సందర్భం ఒకనొక సమయంలో రాక్షసులు ఇంద్రుడి మీద దాడి చేసి ఇంద్రుడి యొక్క పీఠాన్ని తీసుకుని ఇంద్రుడిని యుద్ధంలో జయిస్తారు. ఇంద్రుడు యుద్ధం చేసి అలసిపోతాడు, యుద్ధం చేయలేని స్థితిలో ఉంటాడు. అప్పుడు ఇంద్రుడు తిరిగి యుద్ధంలో గెలవడం కోసం ఇంద్రాని శ్రావణ పౌర్ణమి రోజు దేవతలందరినీ పూజించి ఆమె ఒక రక్షాబంధనాన్ని పూజించి ఇంద్రుడికి ఏమీ అవ్వకుండా ఆ రక్ష అనేటువంటి బంధనమును కడుతుంది. అంటే భార్య భర్తకి ఒక రక్ష కడుతుంది. ఆ కట్టినటువంటి ఆ రక్షాబంధనం ద్వారా ఇంద్రుడు రాక్షసుల మీద యుద్ధం చేసి తిరిగి తన ఇంద్ర పదవిని పొందిన రోజు శ్రావణ పౌర్ణమి రోజు. అసలు ఈరోజు యథార్థంగా ఏ స్త్రీ అనంటే భార్య ముఖ్యంగా భర్త యొక్క ఆరోగ్యం కోసం, భర్త యొక్క విజయం కోసం రక్షణ చేసి కట్టడం అనేటువంటిది మన సాంప్రదాయంలో ఉంది. అది చాలామంది కాలక్రమేణా ఇది చేశారు. ఇంకా మహాభారతంలో శ్రీకృష్ణుడికి గాయమైనప్పుడు ద్రౌపది తన అన్నగారికి ఒక రక్ష కట్టినట్టుగా మనకి ఒక మహాభారతంలోని కథగా కూడా ఒకటి చెప్తారు. అయితే
శ్రావణ పౌర్ణమి రోజు రక్షాబంధనం చేసుకోవడాన్ని మనం హర్షించాలి. అలా చేయడం చాలా మంచిదిగా మనం భావించాలి. కాకపోతే స్త్రీలు ఇనుములు, ప్లాస్టిక్ ఇలాంటివి కట్టడాలు మానుకోవాలి. ఓకే. నేను చాలామందికి చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు జీవితంలో ఒంటి మీద ఇంతేనా వెండి కానీ బంగారం కానీ ఉండాలి. దాన్ని లక్ష్మీప్రదం అంటారు. అలాగే మనం నల్లటి తాళ్ళు, ఎర్రటి తాళ్ళు కట్టుకున్నాం. అవి ఏంటంటే కనీసం నరఘోష, నరదృష్టి వంటివి రానివ్వవు. దైవ బలాన్ని రక్షగా మనకి సూచిస్తాయి. అందుకని కాళభైరవుడు ఆలయానికి కాశీలో వెళ్ళినా అక్కడ రక్ష కడతారు. అవునండి. అనేక ఆలయాల్లో కడతారు, ఉజ్జయిని వంటి క్షేత్రాల్లో కావచ్చు ఉంటాయి. ఇలాంటివి మనం ధరిస్తూ ఉంటాం. మన హిందూ సనాతన సాంప్రదాయాల్లో ఉన్నాయి. ఏ మగవాడైనా స్త్రీ అయినా వారి వేళ్ళకు కూడా కొంచెం బంగారం, వెండి, దాంతోపాటు వాళ్ళ జాతకానికి సరిపడే నవరత్నాలు ధరించడం లక్ష్మీప్రదం. ఓకే. కానీ వెండి స్త్రీలకు నేను అదే చెప్పి, ఉంటే డబ్బు ఉంటే వెండి బంగారాన్ని ధరించాలి తప్ప మీరు ఇనుము పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇనుము శనికి ఇనుము, ప్లాస్టిక్ ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి. ఇవి అనారోగ్య హేతువులు, చెడు గ్రహాలకి కారకం అవుతాయి. అవి మన మీద తెలియకుండా చెడు ప్రభావం ఖచ్చితంగా చూపిస్తాయి. అయితే రక్షాబంధనం రోజు కుదిరితే ఎర్రటిది కానీ, నలుపు రంగు కానీ, ముఖ్యంగా ఎర్రటి దారముతో రక్ష చేసి, పోనీ ఎర్రటి దారంతో ఉన్నటువంటి రక్షాబంధనాన్ని మీరు కొనుక్కు తెచ్చుకొని దానిని ఒక 5 నిమిషాలు భగవంతుడి ముందు కనీసం పెట్టాలి. కట్టే ముందు భగవంతుడి దగ్గర పెట్టి మీ ఇష్ట దైవం లేదా మీ కులదైవం, కొంతమందికి అమ్మవారు కావచ్చు, కొంతమందికి వెంకటేశ్వర స్వామి కావచ్చు, కొంతమందికి లక్ష్మీ, ఆ యొక్క భగవంతుడి దగ్గర పెట్టి ఏ స్త్రీ అయితే నా అన్న ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి, నా అన్న లేదా నా అన్నకి మంచి చదువు రావాలి, నా అన్నకి వివాహం బాగా జరగాలి, లేదా నా అన్నకి మంచి ఉద్యోగం రావాలి, వ్యాపారం బాగుండాలి అని ఒక్క 5 నిమిషాలు అక్షింతలు వేసి పసుపు కుంకుమ పెట్టి ఆ రక్షకి ఏ స్త్రీ అయితే పూజిస్తుందో పూజించి తన అన్నని గౌరవిస్తూ ఆ యొక్క రక్ష కట్టి నిండు మనసుతో తన అన్న కానీ తమ్ముడు కానీ వారు బాగుండాలి అని కడుతుందో అది నిజమైనటువంటి రక్షాబంధనం. అలా కట్టినటువంటి రక్ష బంధనం ఏదైతే ఉన్నదో అది ఆ అన్నగారిని వాళ్ళని రక్షిస్తుంది. ఇలాంటి ఆచారం మనకి కార్తీక మాసంలో ముఖ్యంగా దీపావళి అయిన తర్వాత భగినీయస్త భోజనం వంటివి కూడా మనకి మన ఆచారంలో ఉన్నాయి. ఇలా రక్షాబంధనం చేసుకోవడంలో దోషం అని నేను అన్న, కానీ కనీసం దైవ పూజలు, దైవారాధనలు, ప్రశాంతమైనటువంటి మనసుతో చేసేటువంటి విషయాలు చేస్తే సత్ఫలితాలు పొందుతారని మాత్రం తెలియజేస్తాను. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.